హాయ్ అండి. ఎండుమిరగాయలతో గోంగూర పచ్చడి నెయ్యేసుకొని వేడివేడి అన్నంలో కమ్మగా ఉంటుంది. ముందుగా అయితే ఎండుమిరగాయలు పచ్చడిలోకి సరిపడా తీసుకొని అవైతే దొడియాలు వలిచేసుకొని ఏపుకొని పెట్టుకోవాలి. అవి చల్లారిపోయిన తర్వాత సాల్టు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు అవేసేసి ముందు మిక్సీ చేసేసుకోవాలి కారం వరకి. గోంగూరంతా శుభ్రం చేసి పెట్టుకుంటాం కదా! కడుక్కొని అదంతా ఒక బాండీలో పెట్టేసుకుంటే మగ్గిపోతుంది మెత్తగా. స్పూన్‌తో కూడా ఇలా అనుకున్నా కూడా మెత్తగా అయ్యేలాగా ఉడికించేసుకోండి. ఉడికేటప్పుడే కొంత చింతపండు కూడా ఏసేసుకొని ఉడికించుకోవాలి. ఇంకా ఎండుమిరగాయలు కారం వేసుకుంటాం కదా! అందులోనే ఒక 2 స్పూన్లు గోంగూర కూడా వేసుకొని మిక్సీ చేసేసుకొని ఇంకా బాండీలో ఉన్న కదమ గోంగూరలోకి ఇది కలిపేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు అచ్చం రోట్లో నూరినట్టుగానే ఉంటుంది. విడిగా మీకు మొత్తం మిక్సీ చేసేసామంటే మరీ మెత్తగా అయిపోయి తినటానికి కూడా టేస్ట్ మారిపోతుంది. అలానే తిన్నా బానే ఉంటుంది రైస్‌తో. ఇంకా విడిగా పోపు పెట్టుకున్నా కూడా బావుంటది. తాలింపు పెట్టుకుంటున్నాను. కొన్ని ఆవాలు, జీలకర్ర, చిన్నుల్లిపాయ, కరివేపాకు, శనగపప్పు, ఇంగువ వేసుకొని పోపు పెట్టేసుకొని కరివేపాకు అంతా మంచిగా ఫ్రై అయింది. నోట్లో పెట్టుకోగానే చాలా టేస్ట్‌గా అనిపిస్తుంది కరివేపాకు అయితే గోంగూరలోది. గోంగూరతో పప్పు అయినా కూడా పచ్చడి, మళ్ళీ గోంగూర బిర్యానీ, గోంగూర రైస్ ఏదైనా కూడా చాలా బావుంటాయి. అలాగే పచ్చడి అయితే కూడా మేము ఇంకా కొంతమందయితే నిల్వ పచ్చడిలో కూడా పట్టుకొని ఉంచుకుంటారు సంవత్సరం వరకి. పట్టుకున్నోళ్ళైతే అప్పుడప్పుడు ఇలా చేసుకున్నా కూడా చాలా బావుంటుంది నోటికి కమ్మగా. ఎందుకంటే పుష్కలంగా ఐరన్ కూడా దొరుకుతుంది.